అందరికీ నమస్తే. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. వాళ్ళ యొక్క జర్నీని పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో వాళ్ళు ఎలా వచ్చారు, వారి యొక్క ధ్యాన అనుభవాలను తెలిపే అద్భుతమైన కార్యక్రమమే ఈ స్పిరిచువల్ జర్నీ. ఈరోజు స్పిరిచువల్ జర్నీలో మనతో పాటు ఉన్నారు ప్రతిభ గారు. సో, వారి యొక్క ధ్యాన అనుభవాలని, వారి యొక్క జర్నీని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. నా పేరు ప్రతిభ మేడం. ముందుగా నేను గురువందనం చేసుకుంటాను. నాకింత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన పత్రి సార్‌కి, నన్ను ధ్యానం పరిచయం చేసి జ్ఞానిగా మార్చిన వంశీ సార్‌కి వేల వేల కృతజ్ఞతలు మేడం. మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. మా ఫాదర్ ఐడిపిఎల్ కంపెనీ మేడ్చల్‌లో టాబ్లెట్స్ తయారు చేస్తారు. క్రోసిన్ అవన్నీ. గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు. మేము నలుగురము. మేము హైదరాబాద్‌లో యూసుఫ్‌గూడలో అక్కడ మా ఓన్ హౌస్ ఉంది. స్కూలింగ్ అక్కడే అయ్యింది. 10th వరకు అక్కడే అయింది. ఆ స్కూల్‌లో కూడా నేను ఎలా ఉండేదాన్నంటే అన్నిట్లో యాక్టివ్‌గా ఉండేదాన్ని. స్టడీస్‌లో, డాన్స్‌లో కానీ, స్పోర్ట్స్‌లో కానీ. దాని తర్వాత ఇంటర్‌లో ఉమెన్స్ కాలేజ్‌లో వెళ్ళాను. అక్కడ చాలా లేట్‌గా వెళ్ళాను. వెళ్ళినా కూడా నేను అక్కడ పికప్ అయ్యాననమాట. అందరూ అన్నారు, లెక్చరర్స్ కానీ, ఇంత లేట్‌గా వచ్చినా కూడా నువ్వు బాగా కవర్ చేసావు అన్నారు. అలాగే డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు వెళ్ళాను. అక్కడ కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. స్పోర్ట్స్ కానీ, డాన్స్ కానీ, స్టడీస్‌లో కానీ నంబర్ 1గా ఉండేదాన్ని. ఎక్కడ వెళ్ళినా కూడా నంబర్ 1 ప్లేస్‌లో నేను ఎక్కడైనా అడుగుపెట్టిందంటే అక్కడ నాకు ఆ స్థానం దొరికేది. అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత సెకండ్ ఇయర్‌లో నాకు మ్యాచెస్ వచ్చాయి, సంబంధాలొచ్చాయి, పెళ్లి చూపులు అవన్నీ వచ్చేది. నాకు భయం ఉండేది. పెళ్లి అంటే ఒక భయం ఉండేది. అప్పట్లో నేను కొన్ని చూసాను. వైఫ్‌ని కొట్టడము, తాగేసి కొట్టడం అవి చూసిన తర్వాత పెళ్ళంటే ఒక భయం పుట్టుకొచ్చింది. పెళ్లి చేసుకుంటే ఇలా కొడతారా, ఇలా చూస్తారా అని చెప్పేసి భయానికి పెళ్ళనంగానే నాకు ఒక రకమైన భయం వచ్చేసి పెళ్ళికి ఒప్పుకునేదాన్ని కాదు. ఇంకా మా మమ్మీ ఏం చేసిందంటే అప్పటికి నాకు చాలా పెళ్లి చూపులయినాయి. వార్నింగ్ ఇచ్చేసారు ఇంక నాకు. ఇది లాస్ట్ నువ్వు, లేదా నీకిష్టమైన వాళ్ళని ఎవరైనా ఉంటేనన్నా చెప్పు, లేదంటే ఇదన్నా చేసుకో, ఇది లాస్ట్, ఇంక మా వల్ల కాదు అన్నప్పుడు ఇంకా ఆలోచించిన, ఇంక నాకు అవ్వలేదు. ఇంక సరేలే అని ఆ అబ్బాయితోటి మాట్లాడిన తర్వాత ఆ భయం ఉండేది నాలో. అంటే మ్యారేజ్ చేసుకుంటే ఇలా కొడతారు, ఇదంతా చేస్తారు, సినిమాలో చూస్తాం కదా! అవన్నీ నా మైండ్‌లో ఫీడ్ అయిపోయినాయి. మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఆంటీని కొడుతుంటే అది నా మైండ్‌లో ఫీడ్ అయిపోయిందనమాట. ఫీడ్ అయిపోయినాక పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటదా అని చెప్పి మైండ్‌లో నేనున్నాను. తర్వాత నాకు మ్యాచెస్ వచ్చినప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు అనిపిచ్చింది. నువ్వు, నేనంటే ఇష్టపడ్డాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇష్టపడిన తర్వాత ఆహ్, అన్నీ అన్నాడు. "నువ్వెంతవరకు చదువుకుంటా అంటే అంతవరకు. నీకేం కావాలంటే అది. బైక్ అంటే బైకు." మా ఇంట్లో కొంచెము స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళనమాట. మా మదరు, మా ఇంట్లో. ఎలా అంటే అమ్మాయిని బయటికి పంపియాలంటే కొంచెం అటువైపు స్లమ్ ఏరియా. అక్కడ ఓకే. కొంచెం భయపడుతుండే. హ్మ్. అబ్బాయిలకి భయపడేసి ఎక్కువ బయటికి తీసేవాళ్ళు కాదు. అయితే నాకు తొందరనే మ్యారేజ్ చేసేయాలి, డిగ్రీ అయిపోయినాక జాబ్ గూడా వద్దు, అంత ఫ్రీడమ్ లేదు మా ఫ్యామిలీలో. ఒక అమ్మాయికి 10th, ఇంటర్ వచ్చిందంటే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అలాగే నాకు ట్రై చేస్తే నేను కొట్లాడి, కొట్లాడి గొడవ పడేసి డిగ్రీ వరకు లాక్కొచ్చాను. సెకండ్ ఇయర్‌లో ఇంకా అతను మాట్లాడిన తర్వాత అరే! బావుంది గదా! అంతా నాకు నచ్చినట్టే ఉంది గదా! అని జెప్పేసి ఓకే జేసుకున్నాను. మ్యారేజ్ జేసుకున్నా కూడా హ్యాపీ లైఫ్ మంచిగా. హ్మ్. ఎలా అంటే నేనేదైతే డ్రీమ్‌లో నేననుకున్న నాకిలా కావాలి అనుకుంటే నాకలాగే దొరికింది. అది గూడా ఏందంటే సింగిల్ అబ్బాయి. హ్మ్. నేనెక్కడ అడిగితే అక్కడ ఇల్లు చూపిచ్చాడు. నేనెంత చదువుకుంటా అంత. అదంతా నచ్చి ఇంకా ఓకే జెప్పాను. అద్భుతంగా లైఫ్ గెయిన్ చేస్తూ వచ్చాను. ఇప్పటికి మేడం నేనొకటే అనుకుంటా. మా ఇద్దరి మెంటాలిటీ గూడా ఎలా ఉంటదంటే మేము ఫ్రెండ్స్‌లాగా ఉంటాం. వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఏముండదు. ఈగో ఉండదు, ఏముండదు. అసలు నాకు నిజంగా జెప్పాలంటే ఫస్ట్ గురువు నా హస్బెండే. యాహ్! ఆయన దగ్గరే నేను చాలా నేర్చుకున్నాను. అంటే పెళ్లి గాకముందు కొన్ని భయాలుండేటివి. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారంటే స్ట్రిక్ట్‌గా పెంచడము, భయము. బయట ఇట్లా ఉంది గదా అనేసి అన్ని జాగ్రత్తలు చెప్తారు. ఎక్కువ అట్లా ఎళ్తే అక్కడ అవుతది, ఇలా అవుతది అంటే ఆ భయం నాలో నిండిపోయింది. మా హస్బెండ్ దగ్గరకొచ్చినాక ధైర్యం ఇచ్చాడు నాకు. ఏదైనా ఇలా ధైర్యంగా ఉండాలి, భయాన్ని తీసేసాడు. నా మనుషుల్ని క్షమించి ఎలా ప్రేమించాలి, అవన్నీ నేను ఒక గురువు, ఒక హస్బెండ్‌గా కాదు, ఒక మంచి ఫ్రెండ్ నాకు. అలా లైఫ్ మేము చేస్తూ వచ్చాము. నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లో అయిన తర్వాత మా అత్తయ్య వీళ్ళంతా మెడిటేటర్సే వాళ్ళంతా. ఓకే. సో, వాళ్ళు అత్తగారింటికెళ్ళిన తర్వాత ధ్యాన మార్గంలోకొచ్చారనమాట. లేదు మేడం. నాకప్పుడు ధ్యానం అంటే ఏం తెలీదు. ఓకే. అత్తయ్య వాళ్ళు చేస్తారు. నాకు చెప్తే నేను వినేదాన్ని కాదు. నాకంత నమ్మకం లేదు.
అయితే మా అత్తయ్యకి నేను జాబ్ చేయాలని ఉంది. అంటే అందరూ జాబ్ చేసే కోడళ్ళున్నారు. నేను గూడా జాబ్ చేయాలనేసి సెకండ్ ఇయర్‌లో నేను ఆపేసాను. పెళ్ళయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడము అట్లా. మా అత్తయ్య ఏందంటే, "లేదు నువ్వు అది ఫినిష్ చేయాలని" చెప్పి నా దగ్గరకొచ్చి నా పిల్లని పట్టుకుంటే నేను మళ్ళీ కాలేజ్‌కెళ్ళినాను. ఓకే. పెళ్ళైన ఒక 1 ఇయర్‌కి నేను మళ్ళీ కాలేజ్‌కెళ్ళడము, ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళడము, అన్నీ నేర్చుకొని ఎగ్జామ్ రాయడం అదంతా అయింది. అయితే నాకు ఆఫర్స్ వచ్చినాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో జాబ్ వచ్చింది. మా హస్బెండ్ అందులోనే జాబ్ చేస్తారు హెచ్‌డీఎఫ్‌సీలో. వచ్చినప్పుడు అందరన్నారు, "అరే! తనకంత టాలెంట్ ఉంది. చెయ్యనియి" అంటే, "లేదు నా వైఫ్ నా ఇంటి ముందే ఉండాలి. నేను జాబ్ అయిపోయి ఇంటికెళ్ళినప్పుడు నాకు ఎదురు రావాలి నా వైఫ్. ఇద్దరం వెళ్ళిపోతే ఎలా? నాకు డబ్బు సంపాదించే వైఫ్ వద్దు. నాకు ప్రేమతో కావాలని" చెప్పి నన్ను వెళ్ళనివ్వలేదు. ఓకే. నాకేంటంటే నేను బ్యూటీషియన్ మేడం. నేను బ్యూటీషియన్‌గా నేను ఇంటర్ నుంచి నేను చేస్తూ వచ్చాను. నాకేంటంటే ఏదో చెయ్యాలి. ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. యాక్చువల్లీ నా డ్రీమ్ ఏందంటే వన్ డే అయినా నేను మెడలో ట్యాగ్ యేసుకొని ఒక జాబ్ చేయాలని ఒక కోరికుంది. అది నా హస్బెండ్ వల్ల అవ్వలేదు. కామెడీగా అనేవాడు, "సరే నా ట్యాగ్ యేసుకొని ఒక రోజు ఎళ్ళు ఆఫీస్‌కి" అనేవాడు. అయితే సరే అది పోయింది గదా అని చెప్పేసి నేను బ్యూటీషియన్‌గా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకున్నాను. కానీ ఏదడిగినా గూడా ఇది వద్దు అనేవాడు గాదు. నేను బ్రతుకున్నన్ని రోజులు నీకు నచ్చినట్టు నువ్వుండు. ఎక్కడ నాకు ఏది చెప్పలేదు. నువ్విలా ఉండొద్దు, ఇలా ఏం లేదండి. అసలు నేనే అనుకుంటా ఎంత అద్భుతమైన లైఫ్‌ని డిజైన్ జేసుకొనొచ్చిన నేను. ఇంత హ్యాపీ లైఫ్ ఉంది అంటే అందరి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంటాయి. నా లైఫ్‌లో ఏందంటే డిస్టర్బెన్స్‌ని నేను పట్టించుకోను. హ్యాపీ మూమెంట్స్‌ని నేను తీసుకుంటాను. నా ఫస్ట్ నుంచి ధ్యానంలో రాకముందు నా మైండ్ అదే. దీంట్లోకొచ్చినాక ఇంకా మారింది. నా హస్బెండ్ దగ్గరకొచ్చినప్పుడు ఇంకొన్ని నేర్చుకున్నాను. ఎంతో భయంతో, డౌట్‌తో ఉన్న నేను స్టార్టింగ్‌లో నా హస్బెండ్ దగ్గరకొచ్చినాక కొన్ని నేర్చుకున్నాను. నేర్చుకున్నాక బిజినెస్‌లో ఫస్ట్ మంతే సక్సెస్ అయ్యా నేను. ఓకే. నాది ఒకటి లక్కీగా ఉంది మేడం. నేనేదన్నా ఏది చెయ్యను. చేసిందంటే అది సక్సెస్ కావాల్సిందే. అది వదిలిపెట్ట 100% మైండ్ పెట్టి నేను చేసేసుకుంటా. అక్కడ ఏంటంటే నేను గేటెడ్ కమ్యూనిటీలో ఇప్పుడు 2000 ఫ్యామిలీస్ ఉన్నారు. నా బిజినెస్ అక్కడ స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ నాకు 6 టు నైట్ 12 వరకు కంటిన్యూగా ఇద్దరు అమ్మాయిలుంటారు. వాళ్ళతో చేయించేదాన్ని. నేను 6-12 వరకు నా టైం నాది కాదు. నేను బిజీ లైఫ్. అందులో మా హస్బెండ్ ఏం చేశాడంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉన్నప్పుడు ఆయన ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశాడు. డీఎస్ఏ బ్యాంకింగ్ లోన్ సెక్టర్ అనమాట. దాంట్లో నన్ను పార్ట్నర్‌గా తీసేసుకున్నాడు. అంటే నాది లక్కీ హ్యాండ్ నేను సపోర్ట్ చేసేదాన్ని. అయితే అన్నాడు, ఆఫీస్‌లో ప్రెషర్ అయిపోతుంది. ఏం చేయమంటావు" అంటే, "ఏం చేస్తావు మానేసేయి నేనున్నా గదా! నేను నీకు సపోర్ట్ చేస్తా. ఇద్దరం కలిసి చేసుకుందాం" అని చెప్పేసి మానేపిచ్చాను ఆ జాబ్. మానేపిచ్చినప్పుడు అన్నాడు, "అసలు నీకెంత ధైర్యం నువ్వు? నేను ఇంత మంచి జాబ్ చేసుకుంటే మానేపిచ్చినావు అంటే, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను నీకు సపోర్ట్ చేస్తున్నా గదా! దేనికైనా ఇద్దరం కలిసి చేసుకుంటాం గదా!" అన్నాక మేము ఒక ఆఫీస్ పెట్టేసాం. ఇక్కడ అమీర్పేటలో ఒక ఆఫీస్ పెట్టాము డీఎస్ఏ. అందరిని నేనే ఇంటర్వ్యూ చేసి ఆఫీస్‌లో పెట్టేసాను. మంచిగా జరుగుతుంది. అంతా జరిగిన తర్వాత కరోనా వచ్చింది గదా! ఓకే. ఆ కరోనా తర్వాత ఆపేసామనమాట ఇంకా. నడవట్లేదు కదా! అక్కడ ఆపేసాము. ఆపేసిన తర్వాత మా పిల్లలు అప్పుడు డాగ్స్ ఉంటాయి గదా మేడం! డాగ్ కావాలి అన్నప్పుడు మేమేం చేసామంటే ఒక డాగ్‌ని పెంచుకున్నాము. హ్మ్. ఆ డాగ్‌ని పెంచుకున్నప్పుడు నాకు కుక్కలంటే భయము. డాగ్స్ అంటే భయము. అయితే ఆ టైంలో మా హస్బెండ్ గూడా అన్నాడు, "నాకు వాకింగ్‌కి కావాలి డాగ్" అని చెప్పి తెచ్చుకున్నాడు. రోజంతా భయపడుతుండే దాని దగ్గరికెళ్ళాలన్నా, అన్నం పెట్టాలన్నా. అది నాకు క్లోజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక కొడుకులాగా అయిపోయిండు. ఇంట్లో ఫస్ట్ వంట చేసిన తర్వాత వాడికి పెట్టినంకనే ఇంట్లో అందరికి పెట్టేదాన్ని. వాడిని చూసిన తర్వాత వీళ్ళందరిని చూసేదాన్ని. అట్లా అడిక్ట్ అయిపోయా. అడిక్ట్ అయిపోయినంక మా హస్బెండ్‌కి హెల్త్ ఇష్యూస్ వచ్చింది. కరోనా టైంలో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే. అందరన్నారు, "సీరియస్‌గా ఉంది. నువ్వెందుకు ఈ డాగ్" హెయిర్ అంతా పడిపోయేది. "ఎందుకు నువ్వు దీన్ని ఇచ్చేసేయి ఎవరికైనా" అన్నప్పుడు ఇక బాధపడుతూ నేను ఇచ్చేసా. ఇచ్చినంక డైలీ ఏడ్చేదాన్ని బాల్కనీలో. హ్మ్. డైలీ బాధపడేదాన్ని. నేను ఇంత ప్రేమగా పెంచుకున్న ఒక కొడుకులాగా అనుకున్న నాకు ఇద్దరు అమ్మాయిలు మేడం. హ్మ్. ఇద్దరు అమ్మాయిలే. నేను ఒక కొడుకులాగా పెంచుకున్నాక ఇచ్చేసిన తర్వాత బాల్కనీలో ఎళ్లి ఏడ్చేదాన్ని. ఫుడ్ పెట్టే టైంలో గుర్తొచ్చేవాడు. రాకీ అని పేరు పెట్టుకొని వాడికి చాలా క్లోజ్ అయిపోయినాను. ఏడుస్తుంటే మా హస్బెండ్ అన్నాడు, "సరే నా హెల్త్ ఏమన్నా గానీ నువ్వు ఇంత బాధపడకు మళ్ళీ తెచ్చుకుందామా" అంటే అప్పుడు నేను అనుకున్నా, నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత చూస్తున్నావు నీ హెల్త్ నేను గూడా పట్టించుకోవాలి గదా! అని దాన్ని వదిలేసా. అప్పుడు నేనేం ఫీల్ అయ్యానంటే ఒక డాగ్ దూరమైతే నేను తట్టుకోలేను. ఎంత బాధపడుతున్నా ఒకవేళ మనిషి దూరం అయితే నేను తట్టుకోగలనా అనే క్వెషన్ నాకప్పుడొచ్చింది. ఓకే. సో, అదే మీరు ధ్యానంకి రావడానికి కారణమైందా? దాని తర్వాత ఒక 6 మంత్స్ మేడం అపార్ట్మెంట్‌లోనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే మా మమ్మీ గాని, మా అక్క గాని, మా డ్యాడీ అందరూ అక్కడ గేటెడ్ కమ్యూనిటీ బావుంటది పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పి మేము అందులో అందరం షిఫ్ట్ అయ్యాము అన్నమాట. ఏ ఫెస్టివల్ వచ్చినా మా ఫాదర్ తోటి ఇద్దరం కలిసి బయటికెళ్ళేవాళ్ళము. ఆయన ఆఫీస్‌వి గూడా నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని.
మా హస్బెండ్‌ది చూసుకుంటూనే, మా డ్యాడీది చూసుకుంటూనే నా పార్లరు, నా పిల్లలు బిజీ లైఫ్ అసలు ఊపిరి ఆడకపోయేది. అయితే మా హస్బెండ్ ఏం చేశాడంటే, "నువ్వు ఇంత బిజీ అయిపోయావు. నీకంటూ సెపరేట్ లైఫ్ ఉండాలి కదా!" అని చెప్పి ఒక కిట్టి పార్టీలో నన్ను పెట్టేశాడు. దాని తర్వాత మా ఫాదరు ఒక 5 మంత్స్ తర్వాత చనిపోయారు. అది చనిపోయేది కూడా నాకు ధ్యానం అంటే తెలీదు. హాస్పిటల్‌లో ఎక్కువ నేనే ఉండేదాన్ని. 6 డేస్ ఉన్నాను. అక్కడ నిద్ర లేదు. నైట్‌లో ఎప్పుడంటే అప్పుడు నన్ను పిలిచేవాళ్ళనమాట. 3కి, 1:30కి ఒక్కరే ఉండాలక్కడ అటెండర్. తల ఇలా పెట్టుకున్నాను. పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తున్న టైంలో అది నాకు ధ్యానం అని తెలీదు. అప్పుడేందంటే ఒక 2 సెకండ్స్‌లో నాకు మా ఫాదర్ చనిపోవడము, అంబులెన్స్‌లో ఎక్కియడము, అక్కడికెళ్ళినాక దండలేయడము ఒక 2 సెకండ్ నాకిట్లా కనిపిచ్చింది. అప్పుడు నాకేం తెలీదు. ఈ ధ్యానం ఇదంతా తెలియక నేనేమనుకున్నా, అరే! ఇలా జరగొద్దు గదా! నాకెందుకు ఇలా వచ్చింది అని చెప్పి అక్కడ డిసెంబర్ 25థ్ ప్రేయర్ చేస్తున్నారు అంతా యేసు ప్రభుకి. చేసి అప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నా. మా డ్యాడీకి అట్లా అవ్వొద్దు. నాకెందుకొచ్చిందో ఇది అనుకున్నా. నెక్స్ట్ డేనే తను చనిపోయారు. అది నాకు ముందే తెలిసిందని నాకు తెలీదు. కానీ అప్పుడు నేను ధ్యానంలో లేదు. నేను మళ్ళీ ఫీల్ అయ్యా. అరే! ఇప్పుడు అనిపిచ్చేది ఈ మధ్యలో అది తెలుసుకునుంటే మా ఫాదర్‌తో ఇంకా కనెక్టివిటీ ఇంకా ఉండేదేమో. అంటే ఒక డాగు దూరమైతే నేను తట్టుకోలేను. అలాగే అనుకున్న ఒక మనిషి దూరమైతే నేను ఉంటానా చాలా ఫీలింగ్స్ ఉండేటివి. మా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా అంటే ఎవరైనా బాగా క్లోజ్ అయ్యి దూరమైతే గూడా మైండ్ అదే దాని మీదనే ఉండేది. సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. కానీ మా హస్బెండ్ చాలా చెప్పేవాడు నాకు. నాకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రిపోర్ట్స్ తీసుకొని టెన్షన్ పడుతుంటే ఒకటే అన్నాడు. మన రాతలో ఏదుంటే అదే జరుగుతది. నువ్వు అన్నీ మైండ్‌లో పెట్టుకొని ఉన్నదాన్ని ఇంకా పెద్దగా చేసుకోకు. ప్రతిదానికి మెడిసిన్ ఉంది. అంటుండే ఆ దేవుడు నిన్ను లాకెళ్ళినా గూడా నేను నిన్ను పట్టుకొస్తా. అట్లా ధైర్యం చెప్పేవాడు. ఓకే. నాకెట్లా మోటివేట్ చేసేవాడనమాట. హ్మ్. ప్రతి దానికి నాకొక హ్యాండ్ పట్టుకొని నాకు సపోర్ట్ చేయడము. నాకు నిజంగా మేడం హస్బెండ్ గాదు. ఈ లైఫ్‌లో నేను ఒక మంచి ఫ్రెండ్‌ని తెచ్చుకున్నా. దాని తర్వాత డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను మేడం. మా డ్యాడీ దూరం అయిపోయాడనేసి ఆయన బిజినెస్ కూడా నేను తీసుకున్నా. ఆయన ఫోన్ నేను తీసుకోవడము, కాల్స్ ఎక్కువ రావడము. నైట్ 12:30, 1 వరకు నాకు కాల్స్ వచ్చేది. ఆ టైంలో ఏం చేశానంటే సరే చూద్దాము, ట్రై చేద్దాము. ఇంత బిజీలో కూడా అది పట్టుకుందాము. రన్నింగ్‌లో ఉంది గదా! అని చెప్పి నేను 2 మంత్స్ నేను ట్రై చేశాను. బానే పికప్ అయింది. తర్వాత మీటింగ్స్ ఎక్కువుంటాయి. విలేజ్‌లోకెళ్ళడము అదేందంటే క్రోర్స్‌లోగా ఉంటది. 5 క్రోర్స్, 10 క్రోర్స్ బిజినెస్ అనమాట. అక్కడ ఆ లొకేషన్‌కెళ్ళి అదంతా చూడాలి. మీటింగ్‌లో కూర్చోవాలి. నేను లేడీని. నేను అంత మగవాళ్ళలో కూర్చోలేను అని చెప్పేసి ఫోన్‌లో ఉండేదాన్ని. 2 మంత్స్ చేశాను. 2 మంత్స్ చేసినాక అందరు నాకు కాల్ చేసి, "మేడం మీరు బయటికి రావాలి. మీరు మీటింగ్‌లు అటెండ్ అవ్వాలి. మీ దగ్గర టాలెంట్ ఉంది. మీరు హ్యాండిల్ చేస్తారు రండి" అన్నప్పుడు నేను ఫీల్ అయ్యాను. నాకు ఒక అసిస్టెంట్‌గా ఒక బ్రదర్‌లాగా ఒకతను ఉండే అతన్ని పంపించాననమాట బిజినెస్‌లోకి. నేను వెనక నుంచి నడిపిస్తాను. స్లీపింగ్ పార్ట్నర్‌గా నేనుంటాను. ముందు మీరు వెళ్ళండి. ఇది రన్ చేద్దాము. దీన్ని ఆపొద్దు. ఇది ఎంతో కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చినాం గదా! అని చెప్పేసి ఒక మీటింగ్‌లోకి తీసుకెళ్ళాము. అక్కడ ఏమైపోయిందంటే అది ఒక డాక్టర్‌కి లోన్ చేయాలి. ఒక 5 క్రోర్స్ లోన్ ఇది. అక్కడ ఏం చేశారంటే నేను లేడీ అని చెప్పేసి ఆ అమ్మాయి బయటికి రాలేదని చెప్పేసి ఆ మధ్యలో ఉన్న వ్యక్తిని ఏదో చేశారు. మాయ చేసి వాళ్ళు డైరెక్ట్ బ్యాంకర్ కనెక్ట్ అయిపోయారు. ఓకే. అలా వాళ్ళయిపోయిన తర్వాత నేననుకున్నాను, ఇంకా నాకొద్దు. నైటు 12:30 వరకు కాల్స్ వస్తున్నాయి. దీన్ని ఆపేద్దాం అని చెప్పేసి, నాకొచ్చిన లీడ్స్‌ని వేరే కంపెనీకి ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేశా. హ్మ్. అంటే సేవలాగా ఎవరైనా జాబ్ మానేసి బిజినెస్‌లోకొచ్చిన వాళ్ళుంటారు గదా! వాళ్ళు కాల్ చేసేవారు. ఏదన్నా ఉంటే లీడ్ ఇవ్వండి మేడం అంటే, నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేయకపోతుండే. సరే ఇది నేను వదిలేయకుండా ఇది వాళ్ళకిద్దాము అని చెప్పేసి, నేను ఫ్రీగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఇచ్చేదాన్ని. అలా బిజినెస్ చేసుకున్న తర్వాత ఆపేసాను మేడం. 2 మంత్స్ చేశాను. ఆపేసాను. ఆపేసిన తర్వాత వాళ్ళు అనేవాళ్ళు, "ఎందుకు బాధపడతారు మేడం? మీ డ్యాడీ మాకు కల్లో కనిపిస్తున్నాడు" అంటే, అక్కడ స్టార్ట్ అయింది మేడం నాకు. ఓకే. నేను ధ్యానంలోకి రావడానికి అక్కడే అందరూ ఫోను చేసి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. "మీరు డిప్రెషన్‌లోకి ఎందుకు ఎళ్తారు? మీ ఫాదర్ నాకెంత బాగా కనిపిస్తున్నాడు. ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు పైన. ఓకే. పార్టీ చేసుకుంటున్నాడు." ఆయన బాగా చిల్ అయ్యేటోడు మా డ్యాడీ. హ్మ్. మంచి ఎంజాయ్ చేస్తుండే. ఆయన ఏందంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒకసారి హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకటే అన్నారంట. "నేను బయటికొస్తే ఫుల్ ఎంజాయ్ చేయాలి. నేను చనిపోయేటప్పుడు ఏం ఫీల్ అవ్వద్దు. నా లైఫ్‌లో ఇది లేదని నా ఫీలింగ్ నాకు రావద్దని" చెప్పి బయటికి రావడము, మలేషియా ఎళ్ళిపోవడము. అట్లా మా ఫాదర్ గూడా నాకు బాగా చెప్పేవాడనమాట. మోటివేట్ చేసేవాడు. నా మైండ్‌లో అది ఉండిపోయింది. అప్పుడు నేర్చుకున్నాను. నిజంగా ఇది లైఫు మనం భూమి మీదకొచ్చింది ఎంజాయ్ జేయడానికి, బాధ్యతలు తీసుకోవడానికి, సేవ చేయడానికని అప్పుడు నేను నేర్చుకున్నాను. హెల్పింగ్ నేచర్. మా ఫాదర్ గాని, మా హస్బెండ్ గాని
బాగా హెల్పింగ్ నేచర్. ఆ హెల్పింగ్ నేచర్ కూడా నా హస్బెండ్ దగ్గరే నేను నేర్చుకున్నాను. ఆ మెంటాలిటీ నాది కూడా. మాకు ఏంటంటే 2 బాడీ 1 సోల్ అంటారు కదా! అదనమాట. 2 బాడీలు గానీ ఒకే సోల్. అంటే సేమ్‌గా ఆలోచిస్తాం. ఏదైనా సేమ్ హెల్పింగ్ నేచర్ అయినా ఏదైనా చాలా మందికి లైఫ్ ఇచ్చారు నా హస్బెండ్. అది ఓకే. దాని చూసి తర్వాత అంటే మీ ధ్యానం ఎలా కనెక్ట్ అయ్యారు? ఈ ధ్యానము అందరూ అలా అన్నప్పుడు నేను వెతుకుతున్నాను మేడం యూట్యూబ్‌లో. మామూలుగా నరకము, స్వర్గము నిజంగా అట్లుంటాయా అని ఒక డౌటొచ్చింది నాకు. హ్మ్. ఆ డౌటొచ్చినప్పుడు నేను టీవీలో అన్నీ వస్తుంటే నేను చూస్తూ ఉన్నాను. చూస్తున్న టైంలో నాకు అక్కడ ఒక వీడియో వచ్చింది. చనిపోయిన వాళ్ళతోటి మరణించిన ఆత్మీయులతో ఎలా మాట్లాడాలని ఒక వీడియో వచ్చింది. ఓకే. ఆ వీడియో చూసిన తర్వాత ధ్యానం చేయమంటున్నారు అక్కడ. ధ్యానం చేయాలంట. చేస్తే ఇష్టమైన దైవాన్ని కోరుకొని నైట్ పడుకుంటే కనిపిస్తారు అని మెసేజొచ్చింది. ఆ రోజు నేను బాధపడుతూ నైట్ కూర్చొని చూస్తే, ఆ రోజు నేను ఏడుస్తూ బాధపడుతూ నిజంగా ఇలా ఉంటదా? ధ్యానం చేస్తే నిజంగా కనిపిస్తారా? అని బాబాని తలుచుకొని పడుకున్నా. నాకు 3:30కి అట్లా 2 మంత్స్ నుంచి కనిపియని వ్యక్తి ధ్యానం చేసిన తర్వాత ఆ నైట్ కనిపిచ్చారు నాకు. ఓకే. అలా నా ఎనర్జీస్ తోటి ఆయనను మీ చూడగలిగాను. ఫాదర్‌ని. మా హ్మ్. ఫాదర్‌ని. చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యా. అరే! అక్కడ నేనొకటి తెలుసుకున్నాను. చాలామంది పిల్లలు చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు గదా! అరే! ఎందుకు బాధపడాలి? మన ధ్యానంలో కూర్చొని ఎనర్జీస్ పెంచుకుంటే వాళ్ళని హాస్టల్‌గా మనం చూడొచ్చు. వాళ్ళ దగ్గరికి మనం ఎళ్ళొచ్చు అని చెప్పేది అక్కడ నేను నేర్చుకున్నాను. అప్పుడు పట్టుకున్నా నేను. అంటే ఇంత పవర్ ఉంటదా? ఈ ధ్యానంలో ఇంత ఉంటదా? అని చెప్పేసి అక్కడి నుంచి నేను హెవీగా కష్టపడ్డము, ధ్యానం జేయడము, ఎనర్జీస్ పెంచుకోవడము. నేను ధ్యానంలో కూర్చున్నా గూడా ఎలా అయిపోయేదంటే ఎనర్జీస్ భయంకరంగా వచ్చేది. నా బాడీలోకి తట్టుకోలేక వదిలేసేదాన్ని. అట్లా ఒక 6 మంత్స్, 8 మంత్స్ వరకు బాగుంది మేడం. నేను మధ్యలో ఏందంటే మా ఇంట్లో భయపడ్డారు. ధ్యానం అంటే మా మదర్‌కి, మా అక్క, చెల్లికి తెలీదు. వాళ్ళేమనుకున్నారంటే ఎక్కువ చేసేసరికి వాళ్ళు భయపడి ఇది అయిపోతుందేమో అన్నీ పక్కన పెట్టేసింది. బిజినెస్ అంతా పక్కన పెట్టేసింది. అంత పట్టించుకోవట్లేదు. దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది గదా! ఏమన్నా అయిపోతదని వాళ్ళు భయపడ్డారు. భయపడిన తర్వాత నేను వాళ్ళకి షేర్ చేసుకుంటుండే ఇట్లా డ్యాడీ కనిపిస్తున్నాడు. ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు గూడా కొంచెం బాధపడకుండా నమ్మిర్రు. నమ్మారు గానీ, "నువ్వు అంత డీప్‌గా ఎళ్ళకు దాంట్లో. ధ్యానం చేసి ఇంట్లో వరకే." నేను అక్కడితో ఆగలేదు. దీంట్లో ఇంకేదో ఉంది. ఇంకా నేను తెలుసుకోవాలని జెప్పేసి హైదరాబాద్‌లో క్లాసెస్ అవుతే క్లాస్‌లకి వెళ్ళడము. మళ్ళీ మన పీఎంసీలో రాము సార్‌వి 'ఆత్మల ప్రయాణం.' ఓకే. ఆల్మోస్ట్ ఆ ఎపిసోడ్‌లన్నీ చూసేదాన్ని. అంతే హుహు. ఇన్ఫర్మేషన్ తీసుకునేదాన్ని. అలా అలా నేను ఆత్మల కోసము ఇవన్నీ చూస్తున్నా గదా! ఇంకా ఏముంది అని సబ్జెక్ట్ అని జెప్పేసి ఇప్పుడు సద్గురు మూమెంట్ వంశీ సార్ ఉన్నారు గదా! వీడియో కింద సద్గురు స్పిరిచువల్ మూమెంట్ అని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే ఒక 6 మంత్స్ తర్వాత మేడం నాకు డ్రీమ్స్ ఆగిపోయినాయి. రావడం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను దాని కింద నంబర్ ఉంటే కాల్ చేశా వాట్సాప్ నంబర్. చేసి సార్ నాకు ఇది నిజమా? కలనా? ఇది హ్మ్. నమ్మొచ్చా? నాకివి వస్తున్నాయి అనంటే అంటే మీ వాళ్ళన్నారు డౌట్స్ వంశీ సార్‌తో క్లారిఫై చేసుకున్నారు. క్లారిఫై తనకొచ్చిన కలలు నిజమా? కాదా అని. ఓకే. అక్కడ సార్‌కి కాల్ చేస్తే నాకు క్లారిటీ ఇచ్చారు. అంటే నా డ్రీమ్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, లేదు హాస్టల్‌గా నువ్వు అతనితో కనెక్ట్ అయ్యావు. అక్కడి నుంచి మెసేజ్‌లు తీసుకుంటున్నావు అని. తర్వాత ఇగ మా ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని కొన్ని రోజులు నేను ఆపేసి బిజీ లైఫ్. నాన్ వెజ్ తినడం కూడా స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేదు. అంటే ఇది తినాలి, ఇది తినకూడదు. ఓహో! వెజిటేరియన్ అవ్వాలి అనేది తెలియదు మీకు. నాకు తెలీదు. ఓకే. నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం ఉండదు. హ్మ్. ఒక కోడిని కోస్తుంటే చూసి నాకు 3 డేస్ జరమొచ్చింది. దాన్ని డైలీ నా ముందు ఆడుకుంటూ తిరిగేది. దాన్ని చంపి అక్కడ పడేసినప్పుడు దాన్ని చూసి భయపడి 3 డేస్ నాకు ఫీవరొచ్చింది. అప్పుడు నేను మానేశాను. నేను చిన్నగున్నప్పుడు ఫస్ట్ క్లాస్‌లో మానేసిన దాన్ని నేను 10థ్ క్లాస్‌లో స్టార్ట్ చేశాను. తినడం మళ్ళీ. హ్మ్. ఓకే. మా అక్కనే నాకు అమ్మ అనుకోండి. హ్మ్. నాకు ఎక్కువ మా అక్కతో షేరింగ్ అనమాట. ఒక తల్లిలాగా అన్నీ నాకు ఫుడ్ నేర్పించింది గూడా నాకు మా అక్కనే. హుహు. మా ఇంట్లో గూడా మా అమ్మ కంటే ఎక్కువ మా తమ్ముడికి, మా చెల్లికి, మా అమ్మకు గూడా ఒక అమ్మలానే ఆమె. మేము ముగ్గురు సిస్టర్స్ అయినా గూడా మాకు అక్క చెల్లెలని ఉండదు. అలా మా అక్క నాకు అలవాటు చేసింది నాన్ వెజ్. అంటే ఫిష్ గానీ నాకు ఏది తెలీదు. మా అమ్మ నాకు అలవాటు చేయలేదు. మా అక్క చేసింది. "నువ్వు వీక్‌గున్నావు, సన్నగున్నావు. ఇది తింటే ఎనర్జీ వస్తది నీకు." అప్పుడు చాలా సన్నగుండేదాన్ని. అట్లా అలవాటు చేసింది గానీ నాకంత నచ్చేది కాదు. తర్వాత ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు. కొన్ని కొన్ని వీడియోలు చూస్తున్నాను మేడం. పీఎంసీవి ఇవన్నీ చూడడం వల్ల తినగూడదు అనేది తప్పు అనేది తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. ధ్యానం మానేశాను. నాన్ వెజ్ తిన్నాను. నా బిజీలో నేనున్నాను.
బయట ఒక బొటిక్ కూడా ఉండేది. ఆ బొటిక్ తీసుకున్నాను మళ్ళీ. ఇక్కడ ఒక పార్లర్, అక్కడ బొటిక్ ఫుల్ బిజీ. పిల్లల్ని చూసుకునేదాన్ని. ఇంకా బిజీ లైఫ్‌లో నాకు ఒక డ్రీమ్ వచ్చింది మేడం. ఈ కళల ద్వారా నేను జ్ఞానాన్ని పొందుతున్నాను. నిజం చెప్పాలంటే నేనుగా లేను. నన్ను ఆ మాస్టర్సే నడిపిస్తున్నారు. అలా ఎలా అంటే నాకు కళల్లో నాకు హెల్త్ ఇష్యూస్ కనిపించాయి. అంటే క్యాన్సర్ రాబోతుంది అని రిపోర్ట్స్ సో, అవన్నీ. మీకు ధ్యానంలో కూర్చుంటే వచ్చే అనుభవాల కంటే, మీరు ధ్యానం చేసి పడుకున్న తర్వాత కలలో మీకు అనుభవాలు వచ్చేవన్నమాట. అవును మేడం. ఓకే. ఆ కలలోనే మీకు ఒకసారి ఫాదర్ కనిపించారు. అవును. తర్వాతేమో మీకు క్యాన్సర్ రాబోతుంది అని కలల రూపంలో కనిపించారు. అవును. ఓకే. అప్పుడు మీకెలా అనిపించింది? అప్పుడు నేను పట్టించుకోలేదు మేడం. అంటే మా సార్ దాంట్లో ఒకటి ఉంటదనమాట, కర్మ విపాకం అని. నేను గతంలో కర్మ చేశాను గదా! దానికి సంబంధించింది కర్మ విపాకం అనేసి నేను చేసేదాన్ని. ధ్యానంలో కూర్చున్నాక శూన్యస్థితికి వెళ్ళిన తర్వాత ఇష్టమైన దైవాన్ని తలుచుకొని, ఈ ఇది నాకు క్యాన్సర్ కనిపిస్తుంది గదా! నేనేదో చేస్తేనే ఇది నాకొచ్చింది గదా! హ్మ్. పరివర్తనతో రాబోతుంది గదా! రాబోతుంది, ఇది జరగబోతుంది గదా! అని చెప్పి ధ్యానంలో కూర్చొని నేను బాబాని పిలుచుకొని చెప్పేదాన్ని. బాబా, నేనేదో తప్పు చేస్తేనే నాకు ఇది రిటర్న్ వస్తుంది గదా! ఇది నాకొద్దు. నేను ఎవరికి ఏ తప్పు చేశానో తెలీదు. వాళ్ళకి నేను క్షమాపణ చెప్పుకునేదాన్ని. రియలైజ్ అయ్యేదాన్ని. ఆ వీడియోలో మాకేం నేర్పించారంటే కర్మ విపాకం ద్వారా కర్మల్ని పోగొట్టుకోవచ్చు. ఈ ఒక విధానాన్ని మాకు నేర్పించారు. మేము ఆ ధ్యానంలో ఏంటంటే కూర్చున్నప్పుడల్లా రియలైజ్ అవుతుండే. మా తప్పుని మేము ఒప్పుకోవడం. ఇప్పుడు జరిగేటివన్నీ గతంలో చేస్తేనే మేము తెచ్చుకున్నాం గదా! అయితే పరివర్తనతో ఉంటాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పశ్చాత్తాపం చెందుతున్నాను. ఇవన్నీ మేము చెప్పుకుంటాం. చెప్పుకొని ఎలా అంటే ఒక 1 వీక్ నేను చెప్తున్న టైంలో అనుకున్నాను. నాకు డ్రీమ్ ఇంకోటొచ్చింది. అంటే ఈ కర్మ పోతున్నట్టు నాకు కనిపిస్తే పోయిందేమో అనుకున్నాను. అనుకున్నాక మళ్ళీ బిజీ అయిపోయినా, పట్టించుకోలేదు, ధ్యానం చేయలేదు. నాకు మెల్లగా హెడ్‌ఏక్ స్టార్ట్ అయింది. హ్మ్. హెడ్‌ఏక్ స్టార్ట్ అయిపోయింది. అది కూడా పట్టించుకోలేదు. అంటే నిద్రపోవట్లేదు. ఆ నిద్ర పోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ వచ్చింది. ఇక్కడ పెయిన్ వచ్చేది. ఆయాస పడేదాన్ని. హెడ్‌ఏక్ వచ్చేసి నిద్రపోయేదాన్ని. పోయేదాన్ని కాదు. అప్పుడు నేనేం చేశాను, మళ్ళీ సార్‌కి కాల్ చేశాను. సార్, నేను ధ్యానం ఆపేసాను. నాకు ఇట్లా హెడ్‌ఏక్ వస్తుంది. నాకు ఇంతకుముందు ఇట్లా క్యాన్సర్ కనిపించింది. అంటే అదే అన్నారు. నీకు ముందు కనిపించేది నువ్వు ధ్యానం చేసుకుంటూ వచ్చినావు. అది ఆ కర్మ క్యాన్సర్ రూపం కాకుండా మైగ్రేన్ రూపంలో అటాక్ అయిందని అర్థమైపోయింది. ఓకే. అప్పుడు నేను మెడిసిన్ ఏసుకున్నా మేడం. ఏసుకున్నా కూడా నాకేం రిజల్ట్ ఏం లేదు. లేని టైంలో నేనేం చేశానంటే ఇది మెడిసిన్‌తో కాదు, నా కర్మ అని అర్థమైపోయింది. అర్థమైన తర్వాత నేను మెడిసిన్ పక్కన పెట్టేసి ధ్యానం మీదనే పెట్టా. ఈ ఓకే. ధ్యానంతో నేను తగ్గించుకోవాలి అని చెప్పి పత్రి సార్ అంటారు కదా! నో డాక్టర్, నో నో మెడిసిన్ మెడిసిన్. అని యెస్. అంటారు కదా! అది నేను ఫాలో చేశానక్కడ. ఎలా అంటే దాన్నే నేను తీసుకున్నాను. మెడిసిన్‌తో కాకుండా ధ్యానంతో నేను పోగొట్టుకోవాలి. ఎన్ని గంటలు ధ్యానం చేసేవాళ్ళు? నైట్ అంతా కూర్చున్నాను మేడం. 7 రోజులు నేను చేశాను. ఆ! నైట్ పడుకునే ముందు ధ్యానం చేసుకొని పడుకుంటాను. మిడ్‌నైట్‌లో మళ్ళీ లేస్తే గూడా ఆ టైంలో ఒక 10, 15 మినిట్స్ ధ్యానం చేసుకొని నాకెందుకు ఇదొచ్చింది, అక్కడ గూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. నా కర్మని నేను చూసుకుంటున్నాను గాబట్టి, నా తప్పును నేను ఒప్పుకొని రియలైజ్ అయిపోతా. అయిపోయి కర్మ విపాకం చేసుకుంటాను. అవన్నీ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది గాబట్టి, నేను ఒక 7 రోజులు వితౌట్ మెడిసిన్ తోటి, ధ్యానంతోటి నాకున్న ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్‌ని నేను పోగొట్టుకున్నాను. 7 డేస్ ధ్యానం. 7 డేస్. ఎన్ని అవర్స్ చేశారు 7 డేస్? 7 డేస్‌లో మేడం నేను మార్నింగ్ టైమ్‌లో 3 టైమ్స్ చేసేదాన్ని. మార్నింగ్ చేసేదాన్ని 10కి, మళ్ళీ 2:00 చేసేదాన్ని, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు చేసేదాన్ని. అట్లా నేను 3 టైమ్స్ చేశాను. అది కూడా ఒక 1 అవరే. ఓకే. 1 అవర్ చేసేదాన్ని. ఇంకొకటేందంటే నాకు ఈ డ్రీమ్స్ ఇవన్నీ కనిపించినప్పుడు ఒకరోజు నేను క్వెషన్ ఏసుకున్నాను. క్వెషన్ ఏసుకొని పడుకున్నాననమాట. నాకు ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి? అసలు నేనెవరు? నాకెందుకు ఇట్లా అయితుంది అని క్వెషన్ ఏసుకున్నప్పుడు నాకొకటి ధ్యానంలోనే నాకు కనిపించిందనమాట. అంటే మహావతార్ బాబా తోటి నేను ఆయన శిష్యురాలుగా ఉన్న ఒక జన్మ నాకు కనిపించింది. ఓకే. అక్కడ కనిపించినంక నేను కొన్ని ఆయనతో ధ్యానం చేస్తే మాత్రం ఒక 3-5 అవర్స్ ధ్యానంలో కూర్చుండిపోతా. లేదు నార్మల్‌గా అయితే 1 అవర్, 1 ½ అవర్ కూర్చుంటా. అక్కడ కూర్చున్నప్పుడు ఎనర్జీస్ ఎక్కువొస్తాయి. ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి విజన్స్ కనిపియడం అవన్నీ జరుగుతుండే. నేను హ్యాపీగున్నాను. ఒక టైంలో ఇంకా ఇదంతా వదిలేసాను మేడం ఇంకా. నాకు ఎనర్జీస్ వస్తున్నాయి. ధ్యానం వల్ల మా ఫాదర్‌ని చూసుకుంటున్నాను. బిజినెస్ అంతా బావుంది. ఏదనుకుంటే అది జరిగిపోతుంది. ఇన్నర్‌గా ఏదనుకుంటే అది నెక్స్ట్ డే అయిపోతుంది. ఇదంతా బావుందని ఫీల్ అయిపోయి మానేసిన తర్వాత
నాకు ఒక టైంలో మెల్లగా డౌటొచ్చింది. ఒక రోజు కూర్చుంటే నాకు కుదరట్లేదు. ఒక 1 మంత్ నుంచి కుదరట్లేదు. హ్యాపీగున్నా నేను. చాలా హ్యాపీగున్నా. ఫ్రెండ్స్ తోటి బర్త్‌డే పార్టీలన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఉన్న తర్వాత ఒకరోజు ధ్యానంలో కూర్చోవాలి అనిపించింది. కూర్చుంటే కనెక్ట్ అవ్వట్లేను. అట్లా 1 మంత్ చేస్తే నాకు కనెక్ట్ అవ్వట్లేను, డిస్టర్బ్ అయిపోతున్నా, ఆలోచనలు ఎక్కువైపోతున్నాయని క్వెషన్ ఏసుకున్నప్పుడే నాకు ఈ బాబాది కనిపించింది. ఈ బాబాది కనిపించిన తర్వాత నేను మళ్ళీ మీరు ఆహ్, మరి నాన్ వెజ్ ఎప్పుడు మానేశారు? నాన్ వెజ్ ఇది నాకు క్యాన్సర్ ఇది కనిపించింది కదా మేడం! ఇంకా ఆ రోజు మానేసి ఈ ధ్యానం ఇలా ఇలా జరుగుతూ ఉంది నా లైఫ్‌లో. ఇంకొకటి మళ్ళీ ఇంకొక కర్మ కనిపించింది మేడం నాకు. ఎవరినో నేను బాధ పెట్టాను. ఏదో జన్మలో ఎవరినో బాధ పెట్టాను. బాధ పెట్టిన తర్వాత అక్కడ నేను భయపడిపోయా. ఆ డ్రీమ్‌లో నా లైఫ్‌లో నేను ఇంతవరకు ఎప్పుడు భయపడలేదు. ఆ డ్రీమ్‌లో మాత్రము భయపడ్డాను. భయపడినంక అది మైండ్‌లో తిరగడము, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రావడము, హై బీపీ అవ్వడం. అప్పుడు ఏం చేశానంటే ఒక కడతలు నా జీవితాన్ని మార్చేసింది. ఏంటి మేడం? కడతల్ సార్‌ది పిరమిడ్స్ అది ఉంది కదా! శక్తి స్థల్, కడతాల్. కడతాల్‌లో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడికెళ్తే నేను మారతాను. నేను అందరితో తిరిగితే సజ్జన సాంగత్యము, గ్రూప్ మెడిటేషన్ అక్కడికెళ్తే అవును. నన్ను నేను సెట్ చేసుకుంటా అని నాకు హెల్త్ ఇష్యూస్ మళ్ళీ అటాక్ అయ్యింది. అంటే నేను వదిలేసిన తర్వాత మాస్టర్స్ నాకు చూపిస్తున్నారు. నేను ఈ ప్రాబ్లమ్ పోయింది అనుకోని నార్మల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేసినాక నాకు ఇంకొకటి చూపిస్తున్నారు. నీకు ఈ ప్రాబ్లమ్ రాబోతుందని. అక్కడ నేనేం చేశానంటే నేను ఇంట్లో ఉంటే సెట్ అవ్వను. నేను ఆ కడతలకి వెళ్ళాలి. అక్కడ ధ్యానం చేయాలి. నన్ను నేను సెట్ చేసుకొని రిటర్న్ రావాలని చెప్పేసి అప్పుడు నాకు కుదరని టైంలో నేనేం చేశాను మళ్ళీ కడతలకొచ్చి ఒక 2 డేస్ ఉన్నాను. ఓకే. ప్రాణ భయంతో వచ్చాను మేడం ఆ రోజు అదే. నేను. భయపడుతూ వచ్చి అక్కడ సార్‌ది పత్రి సార్‌ది ఉంటది గదా! అక్కడ నేను కూర్చున్నాను. కూర్చొని ఒకటే అన్నాను సార్‌ని. పత్రి సార్‌తో మాట్లాడుకున్నా నేను ఇన్నర్‌గా. హ్మ్. సార్ నేనొక ప్రాణ భయంతో వచ్చిన. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను ధైర్యంగా వెళ్ళిపోవాలి. నాకిది తగ్గిపోవాలి అని చెప్పేసి ధ్యానంలో కూర్చున్నా. ఒక 15 మినిట్స్ కూర్చున్నాను. పత్రి సార్‌తో చెప్పుకొని నేను కూర్చున్నాను. నన్ను ధైర్యంగా పంపి ఇక్కడి నుంచి అన్నప్పుడు నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ఒక శివుడు మేడం ఇట్లా మంటలతోటి చేతిలో త్రిశూలం పెట్టుకున్నాడు. ఈ మెడలో పాముంది. అంత పెద్ద హైట్‌లో ఆయన నడుచుకుంటూ మంటలతోటి ఎదురుగా రావడం నాకు కనిపించింది. అక్కడ ఏందంటే నాకు ధైర్యాన్నిచ్చాడు. పత్రి సారే ఆ శివుడి రూపంలో నాకు ధైర్యాన్నిచ్చాడు. హ్యాపీగా తీసుకున్నాను. ధ్యానం చేసుకున్నాను. మంచిగా సెట్ అయిపోయాను. 2 డేస్‌లో హ్యాపీగా ఎనక్కి వచ్చేసాను. అక్కడ కడతలో గూడా కొన్ని లెసన్స్ నేర్చుకున్నాను. అంటే అక్కడ స్టేజ్ మీద అందరు క్లాసులు చెప్తుంటారు గదా! నాకొకటి ఉంది మేడం. నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నేను పొందుతున్న అనుభవాలు, నేనిందులో హెల్త్ ఇష్యూస్ పోగొట్టుకున్నా. నా మైండ్ సెట్ మార్చుకున్నాను. అంటే ఫస్ట్ నుంచి నేను కరెక్ట్‌గా ఉన్నాను. దీంట్లోకొచ్చినంక చాలా అంటే మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, వాళ్ళెవరో గాదు. మనం తెచ్చుకున్న వాళ్ళే వాళ్ళు. ఏదైనా యాక్సెప్ట్ చేయడం అలవాటైంది. అన్నిటిని వెజిటేరియన్ ఆ! అయ్యారు. అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నా. ఏది జరిగినా గూడా ఇది నేను తెచ్చుకుందే. ఇది నా డిజైను. నేను భూమి మీదకొచ్చింది ఏదో చేయడానికొచ్చినాను. ఏదో టీచింగ్‌కొచ్చిన అని అక్కడ కర్తవ్యంలో అక్కడ చెప్పేవాళ్ళు స్టేజ్ మీద క్లాసెస్ ఇచ్చినా గూడా అన్నీ వినేదాన్ని. అంటే అందరి జ్ఞానాన్ని నేను పొందేదాన్ని. యెస్. వండర్‌ఫుల్ మ్యామ్. మరి మీకు ఎక్కువగా అంటే ఇప్పుడు మీరు ముఖ్యంగా మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో స్వాధ్యాయం ఉంది. సో, మిమ్మల్ని బాగా అట్రాక్టివ్ చేసిన పుస్తకం ఏంటి? ఆత్మల ప్రయాణం మేడం. అది ఓకే. మాత్రం నేను చాలా నేర్చుకున్నాను. అంటే భూమి మీదకి మనం ఎందుకొస్తాము? మన చుట్టూ ఉన్న మనుషులని, వాళ్ళ స్థితులను అర్థం చేసుకోవడము. అంటే మన లైఫ్‌లోకి వాళ్ళెందుకొస్తారు? అసలు మన పుట్టుక దేనికి? మన మరణం ఏంది? అసలు నరకం ఉందా? స్వర్గం ఉందా? ఇవన్నీ నేను ఆ బుక్‌లోనే ఆ మేడం ఉన్నారు గదా! ఆ రాణి మేడం ఉన్నారు. రాము గారి ఎపిసోడ్‌లన్నీ నేను చూసాను. అంటే నాకు ఓయూ హాస్టల్ రాము గారు. ఆ! ఓకే. సార్ హ్మ్. నాకు అది ఒకటి తెలుసు. సార్ పేరు రాము అని తెలుసు. ఓకే. అయితే నేను హాస్టల్ ట్రావెలింగ్ చేసినప్పుడు ఇంకా తెలుసుకోవాలి దీని గురించి అన్నప్పుడు పీఎంసీలో ఆ ఎపిసోడ్‌లో అన్నీ చూసా నేను. అందులోనే జ్ఞానం అంతా పట్టేసాననమాట. ఓకే. అట్లా పీఎంసీలో గానీ, యూట్యూబ్‌లో గానీ ఏ మాస్టర్ చెప్పినా గూడా నాకు ఒకప్పుడు హర్రర్ మూవీస్ లేదా ఇవి ఉంటాయి గదా! సూపర్ హీరో మూవీస్, లవ్ స్టోరీస్ ఇవన్నీ బాగా మూవీస్ చూసేదాన్ని. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నా లైఫ్‌లో జరుగుతున్న మిరాకిల్స్ నేనేదనుకుంటే ఈరోజు నేను ఒకటనుకుంటే అది జరిగిపోవడము. నాకు రేపు ఒక పేమెంట్ ఉంది అంటే ఏదో ఒక వారి రూపంలో అది నాకు అయిపోవడము. అట్లా నాకు జరగడము, నా హెల్త్ ప్రాబ్లమ్ నేను దీంట్లో పోగొట్టుకోవడము, ఈ ధ్యానం వల్ల నన్ను నేను సెట్ జేసుకుంటున్నా. అన్నీ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్‌లు సార్ 'ఆత్మల ప్రయాణం' ఆ బుక్కు ఆ మేడం చెప్తుంటే నేను అన్నీ వినేదాన్ని.
వినేసి ఏంటంటే నేను నేర్చుకుంది నేను వేరే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళకి, పిల్లలు చనిపోయిన వాళ్ళకి నేను ఆల్రెడీ పైనెళ్ళి అన్నీ చూస్తున్నాను, అన్నీ తిరుగుతున్నాను. అక్కడి నుంచి మెసేజ్‌లు నాకొస్తున్నాయి. నన్ను నేను మార్చుకుంటున్నాను. ఆ మెసేజ్‌ల ద్వారా నన్ను నేను మార్చుకుంటున్నా. రేపు నేను ఒక ప్లేస్‌కి వెళ్ళాలి. నాకొక లోపల ఉంటది. అది కరెక్ట్ ప్లేసా? వెళ్ళాలా? వద్దా? నేను ఒంటరిగా ఎళ్తే ఏమన్నా అవుతుందా? అంటే నాకు అక్కడి నుంచి మెసేజ్ ఒస్తది. దాని ద్వారా నేనేం చేస్తా అంటే దాన్ని డేర్‌గా నేను వెళ్ళిపోతా అనమాట. అలా నా లైఫ్‌లో అన్ని మిరాకిల్ జరుగుతున్నాయి మేడం. యాహ్! వండర్‌ఫుల్ మ్యామ్. ధ్యానంలోకొచ్చారు, వెజిటేరియన్ అయ్యారు, మరి స్వాధ్యాయం గూడా చేస్తూ. సో, మన మూవ్‌మెంట్‌లో మీరు శక్తి స్థలికి గూడా ఎళ్లారు, సార్ దగ్గర ధ్యానం చేసుకున్నారు. సో, మరి పత్రి సార్ వీడియోస్‌లో అయినా, కాన్సెప్ట్స్‌లో అయినా మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిందేంటి? నాకు బాగా అంటే మేడం సార్ ఒక మాట అంటారు. ఒకటి నీ గురువే నీ గురియే నీ గురువు అని ఒకటి ఉంది అవును మేడం. సార్. నీ శ్వాసే నీ ఆ! గురువు, నీ గురియే నీ ఆ! గురువు. అది ఉంది గదా మేడం. అది నేను విన్నప్పుడు సార్ ఏమంటారంటే, "నువ్వు గురి బెట్టి చేసావనుకో ఏదైనా సక్సెస్ అయిపోతావు. నువ్వు గురి పెట్టి చేయలేవనుకో అది నీకు సాధించలేవు" అన్నప్పుడు నేనొకటి నేర్చుకున్నాను. నేను సబ్జెక్ట్ నాకు కొంచెం మతిమరుపు బాగుంది మేడం. ఓకే. అయితే నేను అది చూసిన తర్వాత మైండ్ పెట్టేసి బాగా సబ్జెక్ట్ తీసుకోవాలి. సార్‌వి రీల్స్ ఉంటాయి గదా! అవన్నీ వినేదాన్ని. అంటే చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది సార్ దగ్గర. అవును. ఆయనని ఫాలో అవుతున్నా. చాలా వరకు ఆయనలో ఉన్న జ్ఞానాన్ని నాలో నింపుకోవాలి. నేను అంత స్థాయి గాకపోయినా ఆయన సార్ పత్రి సారు ఒక్కరికి ధ్యానం జెప్పాలంటే ఎంతో దూరం ఎళ్లి అవును. చెప్పేవాళ్ళు. ఫ్యామిలీని పక్కన బెట్టేసి ఎంతో సేవ జేశారు. ఈరోజు ఇంతమందికి ఇంత చేశారు అంటే అందులో నేను కొంచెం చెయ్యలేనా? అందులో నేను కొంచెం చెయ్యలేనా అని చెప్పేసి నాకుంది. ఇంకొకటేంటంటే మేడం నేను ఈ సద్గురు మూవ్‌మెంట్‌లోకొచ్చిన తర్వాత ఈ కళలు నాకు వాళ్ళే డీకోడింగ్ నేర్పిచ్చారు. నాకు సార్ తోటి మాట్లాడిన తర్వాత ఒక గ్రూప్‌లో నేను జాయిన్ చేశారు. చేసిన తర్వాత అక్కడ ఎవ్రీ వీక్ డ్రీమ్ డీకోడింగ్ అవ్వడము, ఈ ధ్యానం గురించి చెప్పడము ఇవంతా అక్కడే నేను నేర్చుకున్నాను. అద్భుతంగా టీచింగ్ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర నేను ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నాను. జ్ఞానం అంతా మా వంశీ సార్ దగ్గర, పత్రి సార్ దగ్గర పట్టుకున్నాను. అంతా తీసుకుంటున్నాను. వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని తీసుకుంటున్నాను. ఇంకొకటి మేడం నాకు కడతల్లో కొన్ని అనిపించింది. అందరు మాస్టర్‌ని చూసినప్పుడు నేను గూడా ఒక మాస్టర్‌నయ్యి జ్ఞానాన్నివ్వాలి. నేను గూడా సేవ చేయాలి అని అక్కడ నేను ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయిన తర్వాత మెల్లగా మా గ్రూప్‌లలో క్లాసెస్ చెప్పేదాన్ని. నాకు స్టార్టింగ్ వీడియో అంటే భయము. ఆఫ్ చేసుకొని క్లాసులు చెప్పేదాన్ని. నా డ్రీమ్స్ తోటి కనెక్ట్ అయిపోయారు. చాలామంది అన్నారు, "నువ్వు వచ్చిన తక్కువ టైంలో బా చెప్తున్నావు. నీ ఎక్స్‌పీరియన్స్ బావున్నాయి" అంటే నాకు ఇంకా ఎంకరేజ్‌మెంట్ దొరికిందని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నా టీచింగ్ స్టార్ట్ అయింది. ఈ ధ్యానంలో ఎక్కువ రావడానికి ఈ క్లాసెస్ సద్గురు మూవ్‌మెంట్ వాళ్ళది గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో నాకు బాగా హెల్ప్ చేశారు మేడం వాళ్ళు గానీ, నాకు మంచి సబ్జెక్ట్ ఇవ్వడము, అలా ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా ఇంకా చెప్పాలి. వాళ్ళు వింటూ ఉన్నారు బావుంది. నా ఎక్స్‌పీరియన్స్ బావుంది అన్నప్పుడు ఇంకా నేర్చుకోవాలనేసి నేను అన్నీ యూట్యూబ్‌లో ఉన్న సార్‌వి, పత్రి సార్‌వి అన్నీ బుక్‌లో రాసుకోవడము, అది చెప్పడము. దానివల్ల కడతలకొచ్చినప్పుడు చూసి అక్కడే ఇన్‌స్పైర్ అయ్యా. అరే! నేను గూడా అట్లా అవ్వాలి. నేను గూడా అందరు మాస్టర్‌లు సో, మీరు చెప్తున్నారు గూడా గదా! చక్కగా చెప్పాలి అనుకున్నారు. సో, తర్వాత మేడం మీరు చూస్తేనేమో ఒక హౌస్ వైఫ్, ఫస్ట్‌లో హౌస్ వైఫ్‌గా ఉన్నారు. తర్వాత ఎన్నో బిజినెస్, మీ ఫాదర్ బిజినెస్ టేకప్ చేశారు. మీ హస్బెండ్ దాంట్లో మళ్ళీ మీరు పార్ట్నర్‌గా ఉన్నారు. మీకు బ్యూటీషియన్, ఇంకొకటి ఏదో బిజినెస్ కూడా చెప్పారు. సో, వీటన్నిటిని మీరు ఎలా అంటే మనదేమో సంసారంలో నిర్మాణం. ఇప్పుడు ఆధ్యాత్మికతలోకొచ్చారు. రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఫస్ట్ నా పిల్లలు, నా బిజినెస్ మేడం. అది చూసుకుంటా. అది 40% అయితే 60% నా ధ్యాన ప్రచారం. ఓకే. దీంట్లోకి ఎలా దిగాను, ఈ ప్రచారం చేయాలని ఇంకా ఎందుకు అనిపిస్తుందంటే, ఈ కడతలొచ్చినంక నాకు క్లాసులు చెప్పాలనిపిచ్చింది. మాకు దగ్గరలో గురుస్థాన్ ఉంది మేడం. హ్మ్. వసుదేక ఫౌండేషన్ మీరు వినే ఉంటారు. విన్నాను. వసుదేక ఫౌండేషన్, గురుస్థాన్. దాంట్లో పేరం నాగేంద్ర సార్ ఉన్నారు. హ్మ్. అక్కడ ఎవ్రీ మంత్ మేడం 10th to 30 వరకు మాస్టర్స్ వచ్చి క్లాసెస్ ఇస్తారు. ఓకే. నిజంగా అదొక అద్భుతమైన ప్లేస్ మేడం. అక్కడ ఎస్ఆర్ నగర్‌లో బ్యాచిలర్స్ ఉంటారు. చదువుకునే పిల్లలు ఊర్ల నుంచి వస్తారు. వాళ్ళు హాస్టల్‌లో ఉంటారు. అక్కడ నిత్యం గురుప్రసాదం దొరుకుతుంది. ఓకే. అక్కడ అది చూసిన తర్వాత నాకు సేవ చెయ్యాలి అని వాళ్ళని చూసిన తర్వాత నాకనిపిచ్చింది. హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ చెప్తుంటే అన్నీ వినేదాన్ని. ముందు నేను నేర్చుకోవాలి. నేను ముందు చెప్పాలి అంటే నాకు రావాలి సబ్జెక్ట్. అలా మాస్టర్ చెప్పేదంతా నేను వినేదాన్ని. విన్న తర్వాత నాకనిపిచ్చింది, అరే! నేనొక క్లాస్ స్టార్ట్ చేద్దాము, నేను గూడా చెప్దాము అని జెప్పేసి ఒకరోజు నేను అడిగాను. మేడం నేను గూడా చెప్పాలనుకుంటున్నాను క్లాస్ అన్నాను. అన్నప్పుడు వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు. సరే మేడం మీరు చెప్పండి అంటే నేను ఒక క్లాస్ ప్రిపేర్ అయ్యాను.
ఒకరోజు ప్రిపేర్ అయిన తర్వాత నేను క్లాస్ చెప్పాను. అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట. క్లాస్ చెప్పిన తర్వాత మేడం వాళ్ళు లైవ్‌లో పైన చూసారు. సార్ గాని, మీనా మేడం చూసి అన్నారు, "మేడం మీ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది." అందులో నేనేమన్నానంటే, మేము గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాము. నేను అందరికీ ప్రచారం చేయాలనుకుంటున్నాను. మా వాళ్ళకి గూడా నేను నేర్పియాలనుకుంటున్నాను అన్నప్పుడు, మేడం వాళ్ళేమన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు అట్రాక్ట్ అయ్యారు. నేను చెప్పిన సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చింది. మేడం పైకి పిలిచి అన్నారు, "మీ సబ్జెక్ట్ అందరికీ నచ్చింది. మీ దగ్గర నుంచి మాకు గూడా సపోర్ట్ కావాలి. మాతో కలిసిపోండి. మనం ఒక టీమ్‌గా మనం వర్క్ చేద్దాం" అని చెప్పి వసుదేక ఫౌండేషన్‌లో ఇప్పుడు నన్ను ఒక మెంబర్‌గా తీసుకున్నారు. వాళ్ళ దగ్గర అవుతున్న సేవలు, వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్‌లను పక్కన పెట్టేసి మొత్తం దానికోసం కష్టపడుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు నేను గూడా నా హ్యాండ్ గూడా వాళ్ళతో కలవాలి. వాళ్ళు చేస్తున్న సేవలో నా హ్యాండ్ ఒకటి అవ్వాలి అని చెప్పి వాళ్ళకి నేను సపోర్టింగ్‌గా ఉన్నాను. రీసెంట్‌గా ఇక్కడ మా అపార్ట్మెంట్‌లోనే 7 డేస్ మేడం. ఓకే. జనప్రియలోనే అందులో 7 డేస్ 7 మాస్టర్స్‌తో మేము క్లాసెస్ పెట్టించాము. ఓకే. 7 డేస్‌లో 150 మెంబర్స్‌కు మేము ధ్యానం పరిచయం చేశాము. హైలైట్‌గా అది వండర్‌ఫుల్ మేడం. సక్సెస్ అయిపోయింది. దాన్ని అక్కడ ఆపకుండా అక్కడ అందరూ కనెక్ట్ అయిపోయారు. మాకు ఈ 7 డేస్ చేసి తీసేస్తే మేమేమైపోతాము, మాకు కంటిన్యూ చేయండి అంటే, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. నేను ఇంట్లో గూడా క్లాసెస్ చెప్తాను మేడం. మా ఇంట్లో 11:30 నుంచి అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళకన్నీ ఉంటాయి మేడం. ఫైనాన్షియల్‌గా ఫిట్‌గా ఉంటారు. అన్నీ ఉంటాయి గానీ, వాళ్ళకేంటంటే నిద్రపోకపోవడము, స్ట్రెస్ అదంతా. నా లైఫ్ చూసిన తర్వాత ఒకప్పుడు నేను డిప్రెషన్‌లో ఉండే, నేను బాధలో ఉండే. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉంటున్నా, అంత ఎనర్జిటిక్‌గా ఉంటున్నాను. తిరుగుతున్నానుగా నన్ను చూసి "నువ్వెలా అయ్యావంటే" నేను ధ్యానం వల్లే ఇట్లా అయినాను అని ప్రచారం చేయడము. నా పార్లర్‌కొచ్చిన కస్టమర్‌లకు గూడా మెల్లగా ధ్యానంలోకి ధ్యానంలోకి దింపుతున్నారు. దింపడం. చాలా బాగుంది మేడం. మరి మీ హస్బెండ్‌ని దింపారా లేదా మా ధ్యానంలోకి? హస్బెండ్ ధ్యానంలో రాకముందే మేడం నిజం చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా ఏ లక్షణాలుంటాయో ఆయనకన్నీ ఉన్నాయి. ఓకే. నేను అనుకునేదాన్ని బయటికి పొగిడితే ఎక్కిపోతాడేమో అని చెప్పి చెప్పకుండా ఇన్నర్‌గా ఫీల్ అవుతుండే. అసలు ప్రపంచం ఇలాంటి మనిషి ఉంటాడా? నిజం చెప్తున్నా మేడం. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. ఇంకా ఎన్ని జన్మలుంటే ఆ జన్మలలో నాకు ఆయన హస్బెండ్‌గా కావాలంతే. అది ఒక్కటే ఆ భగవంతుని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఎన్ని జన్మలెత్తినా గూడా నాకు నాకు కనిపిచ్చావి. ఇంతకుముందు గూడా ఆయనతో ఉన్నాయి కనిపిచ్చాయి. కానీ ఫ్యూచర్‌లో గూడా ఎప్పుడైనా ఎన్ని జన్మలెత్తినా గూడా నేను ఆయనకు పార్ట్నర్‌గా నేనుండాలి. అన్నీ ఆయన ధ్యానంలో లేడు కానీ, ఆయన మాట్లాడే మాట గానీ, బిహేవియర్ గానీ, సపోర్టింగ్ గానీ, హెల్పింగ్ నేచర్ గానీ మొత్తం అదే మేడం. యాహ్! సో, చక్కటి ధ్యాన కుటుంబం అయిపోయింది. మీరు చేస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో, పీఎంసీ చూస్తున్నారు. పత్రిజీ కాన్సెప్ట్స్ కూడా మిమ్మల్ని చాలా చక్కగా ఇన్‌స్పైర్ చేసాయి. సో, మరి శాకాహార ర్యాలీస్ గురించి చెప్పండి మేడం? ఇంతవరకైతే చేయలేదు మేడం నేను. చెయ్యాలనైతే నాకు చాలా ఉంది. నాకు ర్యాలీలు ఇలాంటి సేవలు జేయాలంటే చాలా ఇష్టము. అనుకుంటున్నాను ఒకవేళ నాకు ర్యాలీ వస్తే మాత్రం 100% నేను దాంట్లో పాల్గొంటాను. ఆహ్, ఈ ఇప్పుడు సార్ వాళ్ళతోటి ఇంకొకటి అనుకుంటున్నాము ధ్యాన ప్రచారము. ఒకటి పెద్దది సాయిబాబా టెంపుల్ ఉంది మేడం. దాంట్లో ఒక గురువారమే ఒక 500 మెంబర్స్ వస్తారు. ఓకే. భక్తులొస్తారు. అక్కడ ప్రచారం చేయాలి. కింద మాకు వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేసి అన్నారనమాట. హ్మ్. మీరు అపార్ట్మెంట్‌లో చేశారు గదా! ఇంకా ఆపేసారా? ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాము. అక్కడే చేస్తున్నాము. ఒకవేళ దొరికితే ఇంకా ప్రచారం చేస్తాము. ధ్యానాన్ని అందరికీ ప్రచారం చేస్తాం మేము అన్నప్పుడు, ఇక్కడే ఒక పెద్ద హాల్ ఉంది. బాబా గుడి కింద హాల్ ఉంది. మీరు ఇక్కడ చేసుకోవచ్చు. పర్మిషన్ నేను ఇప్పిస్తానని మా రిలేటివ్ మాకు కాల్ చేసి చెప్పాడు. చెప్పిన తర్వాత మాట్లాడినాం. ఓకే అయిన తర్వాత ఈ గురువారం రోజు స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఓహ్! కంగ్రాట్స్ మేడం. ఏం లేదు మేడం. అందరికీ ధ్యాన ప్రచారం చేయాలి. నేను పొందుతున్న అద్భుతాలు నేను నా హెల్త్ ప్రాబ్లమ్స్‌ని నేను పోగొట్టుకుంటున్నాను. నేను మొన్న మా జనప్రియలో మేడం నా లైఫ్‌లో ఎలా అద్భుతాలు అవుతాయంటే ఈ ధ్యానంలోకొచ్చినాక మిరాకిల్ అనమాట. మొత్తం రివర్స్. అసలు నేను ఒకప్పుడు దేవుడికి పూజ చేసేటప్పుడు గూడా ఏం కోరుకునేదాన్ని కాదు. మంచి హస్బెండ్‌ని ఇచ్చారు నాకు. ఆహ్, నేను హెల్తీగా ఉన్నా. నాకు మంచి ఫ్యామిలీ ఉంది. అత్త, మామ, ఆడబిడ్డలు, మా ఫ్యామిలీ సూపర్ లైఫ్ హ్యాపీగున్నా. నేనెప్పుడైనా తిట్టుకోను. నా లైఫ్‌ని నేను తిట్టుకోను. నేను హ్యాపీగున్నా. ఇది ఇలాగే ఉండాలి. ఇది డిస్టర్బ్ కావద్దని ఒక్కటే కోరుకునేదాన్ని. అవి కావాలి, ఇవి కావాలని ఎప్పుడూ నేను కోరుకోలేదు. ఉన్న దాంట్లో నేను హ్యాపీగున్నా. ధ్యానంలోకి రాకముందు నాది ఇదే బిహేవియర్. దీంట్లోకొచ్చినాక ఇంకా కొంచెం మారింది. అప్పుడు నేనే గెలవాలి అనుకునేదాన్ని. ఇప్పుడు నా పక్కన వాళ్ళని గెలిపియాలనే మైండ్ సెట్ నాకొచ్చేసింది. ఓకే. అలా నన్ను నేను మార్చుకున్నా. అంటే ఇక్కడ
ఒకప్పుడు ఎవరైనా తిడితే ఫీల్ అయ్యేదాన్ని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తను నన్ను అనింది, నేనేం అనలేదు అని ఎవరైనా నన్ను తిడితే నేనే ఫీల్ అయ్యేదాన్ని. నేనేదైనా బాధ పెట్టినేమో ఆమె ఇంత ఫీల్ అయితుందని రివర్స్ నేనే ఫీల్ అయ్యేదాన్ని. దీంట్లోకొచ్చిన తర్వాత ఏందంటే కర్మ సిద్ధాంతాన్ని పట్టుకున్నా. మనల్ని ఎవరు బాధ పెట్టినా గూడా అది రిటర్న్ మనకొస్తుంది అని చెప్పి నన్ను బాధ పెట్టే వాళ్ళకి నేనే సారీ చెప్పుకుంటా. చెప్పుకొని క్షమించేస్తా. క్షమించేసి వాళ్ళని ప్రేమిస్తా. నేను పుట్టింది ఒక ప్రేమ పంచడానికే అనైతే తెలుసుకున్నాను. ప్రేమ పంచాలి, ఏదో సేవ జేయడానికి జన్మ తీసుకున్నాను. ప్రచారం జేయడానికి అని జెప్పేసి 60% నా లైఫ్, నా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా గూడా సేవలోకెళ్ళిపోయాను మేడం నేను. ఇప్పుడు మనకి ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి మేడం. అంటే కడతాల్ పిరమిడ్‌ని మీరు ఆల్రెడీ విజిట్ చేశారు. మరి ఇప్పుడు మనకి బుద్ధ పౌర్ణిమ బెంగుళూరులో జరుగుతా ఉంటుంది. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉంది. సో వీటికి మీరు విజిట్ చేశారా? వాటి గురించి. లేదు మేడం, ఎప్పుడెళ్ళలేదు. నాకేందంటే నాకు కలలో గూడా కొన్ని కనిపిస్తాయన్నమాట. ఎలా అంటే నేచర్ ద్వారా నాకు ఆగిపోతాయి. ఏదన్నా వెళ్ళాలంటే ఆగిపోతది. అది ఎందుకు ఆగుతుందంటే వాళ్ళకి సంబంధించిన గత జన్మ కనిపిస్తది. కనిపించినప్పుడు నేనేం చేస్తా అంటే టైమొస్తది. ఇంకా ఈ ఇయర్ ఆగుతున్నాను. ఇప్పుడు మా మావయ్యకి గూడా కొంచెం హెల్త్ బాలేదు. ఈ టైం కరెక్ట్ కాదు. ఆగుదాం. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఆగలేనింక. ఇంకా ప్రతి దానికి నేను వెళ్ళాల్సిందే. నన్ను పిలుస్తుంది. నన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మా గురుస్థాన ఇక్కడుంది. అరుణాచలంలో ఉంది. అక్కడుంది. నన్నక్కడ ఆ శివుడు నన్ను పిలుస్తున్నాడు. నా ప్రాణం అక్కడ కొట్టుకుంటుంది. వెళ్ళాలి. అక్కడ గూడా పిరమిడ్ సెంటర్ ఉంది. చూడాలి అనేసి. నాకుంది మేడం, అన్నీ తిరగాలి, అన్నీ చేయాలని ఉంది గానీ, నాకు నా ఫ్యామిలీని చూసుకుంటూ ఇప్పుడు నేను అది చేయాలి. నా అత్త, మామ అది నా రెస్పాన్సిబిలిటీ. అవును. వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మా మావయ్యకి బాలేదు. నా పిల్లలు ఇది చూసుకుంటూ నేను అది గూడా చెయ్యాలి. నాకు చాలా ఉంది. నేను ప్రచారంలో తిరగాలి. శాకాహారి మా వదిన వాళ్ళు గూడా మొన్న మా చిన్న వదిన గూడా తిరిగింది శాకాహారం దాంట్లో. మొత్తానికి అందరిని ధ్యానంలోకి తీసుకొచ్చారనమాట. వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు మేడం. నేను ఇప్పుడిప్పుడొచ్చాను. ఓకే. వాళ్ళు చెప్పినప్పుడు నేను వినలేదు. నా అంతలా నేనే దీంట్లోకొచ్చాను. ఇప్పుడు వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. "నువ్వొచ్చింది మంచివే." బాగా సపోర్టింగ్ ఉంది. మా అత్తయ్య, మా మావయ్య నిజంగా చెప్తున్నా. నాకు ఒక అమ్మలాగా మా అత్తయ్య. మా మావయ్య గూడా మా హస్బెండ్‌కి అంటారు. ఏమంటారంటే, "అమ్మాయిని నువ్వేమనొద్దు. ఆ కళ్ళలో నీళ్ళు పెట్టియొద్దు. ఒక ఫాదర్‌లాగా." నిజంగా నేను ఈ జన్మలో ఇంత మంచి రిలేషన్స్ తీసుకున్నాను. అది మాత్రం చాలా హ్యాపీగుంది. ఈ జన్మ ఇంతమందితో ఇలా ఉన్నాను. ఎవ్వరు నన్ను బాధ పెట్టినా గూడా మేడం ఈ ధ్యానంలోకొచ్చినాక వాళ్ళ స్థితిలో అర్థం చేసుకుంటున్నా. వాళ్ళు ఇలా ఫీల్ అయ్యారు అంటే అక్కడున్న వాళ్ళల్లో నేనెళ్ళి చూస్తున్నా. వాళ్ళు ఈ మాట అన్నారంటే వాళ్ళు ఎందుకో ఫీల్ అయ్యి ఇలా అన్నుంటారు. వాళ్ళ స్థితిలో నేను అర్థం చేసుకొని నన్ను నేను సెట్ చేసుకుంటున్నాను. బాధపడ్డము అది ఏమీ లేవు మేడం. ఒకప్పుడు తలంతా పాడు చేసుకునేదాన్ని. ఆలోచించి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునేదాన్ని. షివరింగ్ వచ్చేది. బాడీ వీక్ అయిపోయేదాన్ని. ఇప్పుడేం లేదు. ఏదైనా కర్మ సిద్ధాంతం. ఏది జరిగినా అది నేనిస్తేనే నాకు తిరిగొస్తుంది. అక్కడ రియలైజ్ అవుతా. వాళ్ళని క్షమించేస్తా. ఇంకొకటి సరే నేను ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు ఏదో ఒక మాట అంటారు. అంటూ ఉంటే ఏం చేస్తానంటే 3 సార్లు ఊరుకుంటా మేడం. నాలుగోసారి యుద్ధం చేసేస్తా. చేసి మళ్ళీ ఏం చేస్తా, క్షమించి మా అమ్మే గదా! మా చెల్లే గదా! నా ఫ్రెండే గదా! అట్లా వదిలేసి మళ్ళీ ప్రేమిస్తా. వాళ్ళకి అలవాటయిపోయింది. ఇది కోపమొస్తే టక్కుమనంటది. ఆలోచిస్తా. చాలా ఓపికగుంటా. అంటాను. మళ్ళీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంటికి సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటికెళ్తా. అది నేర్చుకున్నాను. దీంట్లోకొచ్చినాక నా మెంటాలిటీ ఎలా అయిపోయిందంటే ఇది డిజైన్ గదా! ఇది మనం యాక్టింగ్ చేయడానికొచ్చినాము. ఇది మన రియల్ లైఫ్ గాదు. మనం లైఫ్ ఎంజాయ్ జేయడానికి భూమికి జన్మ కరెక్టే. తీసుకొనొచ్చినాం. అది నేను తెలుసుకున్నాను. ఈ భూమి మీదకొచ్చిందెందుకు? అనుభవాలు పొందడానికి, నేర్చుకోవడానికి, కర్మను పోగొట్టుకోవడానికి. ఎప్పుడైతే నేను ఈ సత్యం తెలుసుకున్నానో, ఈ సత్యాన్ని బాధపడే వాళ్ళకి నేర్పియాలి. ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళకి నేనేం చేస్తా అంటే చచ్చిపోతా, నాకు ఈ లైఫ్ ఒద్దు, నాకు ఈ పిల్లలొద్దు అని అన్న వాళ్ళకి ఏం చేస్తా అంటే ధ్యానంలో కూర్చోబెట్టి ఎనర్జీస్ తోటి వాళ్ళని చూపిస్తామనమాట. చూపించిన తర్వాత నేనేం చేస్తా, ఇదే నీ లైఫ్ కాదు. అందులో సెట్ అవుతది. చెప్తుంది తను. మా హస్బెండ్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. నేను చూస్తున్నా. నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పింది. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడిగా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నీకు డబ్బులు కావాలి. నీ హస్బెండ్ లేడు. తనకి పిల్లలు కూడా లేరు మేడం. వాళ్ళ అత్తయ్య దగ్గరుంది. ఫోన్ చేసి, "మేడం నేను కౌన్సెలింగ్ ఇస్తున్నాను. తననింది, నన్ను బాధ పెడుతుంది మా అత్తయ్య వెళ్ళిపో అంటుంది" అని అనింది. అంటే నేనేమన్నా, "నువ్వు చదువుకున్నావు గదా! నువ్వు జాబ్ చేసుకుంటావు గదా! నువ్వు ముందు హైదరాబాద్‌కొచ్చేసేయి. వచ్చిన తర్వాత నువ్వు జాబ్ చూసుకో" అంటే వచ్చింది మేడం. వాళ్ళ మమ్మీ, డ్యాడీ దగ్గరకొచ్చింది. జాబ్ చూసుకుంది. ఇప్పుడు వీసా ప్రాసెసింగ్ ఏదో ఆఫీస్‌లో చేస్తుంది జాబు. మంచి సాలరీ తోటి. ఏమన్నా అంటే, "ఇది సెకండ్ లైఫ్ నీకు. అయిపోయిందని అనకు. నువ్వు కలల ద్వారా అతన్ని చూసుకుంటున్నావు.
నెక్స్ట్ నేను చచ్చిపోతా అన్నావు, చచ్చిపో, ఎప్పుడో ఒకసారి అందరికి ఉంటుంది, ఈ రోజు కాకపోతే రేపు ఉంటుంది. అలా నీ లైఫ్ ఏ పర్పస్ కోసం నువ్వు వచ్చినావో తెలియదు కదా. సరే ఇప్పుడు నువ్వు చనిపోయినావు అనుకో, ప్రేతాత్మ ఏది తిరుగుతావు, నీ హస్బెండ్ దగ్గర నువ్వు వెళ్ళవు, నీకు అది కావాలా అని అన్న. నైట్ కూడా ఫోన్ చేసింది మేడం, గంటన్నర, ఒక్కోసారి 1:30 వరకు నేను మాట్లాడతా. చనిపోతాను ఫోన్ చేస్తుంది, ఇంకా ఫ్రెండ్లీగా మాట్లాడి తనని దువ్వుతా, మెల్ల దువ్వి, అది కాదు నేను ఉన్నా కదా, మరి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అంట. ఫ్రెండ్ని వదిలేసి ఎవ్వరు లేరు, నాకు ఇంకెవ్వరు లేరు, వెళ్ళిపోతా అంటే, మరి నేను ఉన్నాను కదా, డైలీ నీతో ఎంతసేపు మాట్లాడుతున్నా, నేను తర్వాత ఎవరితో మాట్లాడాలి అని నేను రివర్స్ మాట్లాడేదాన్ని. ఆ అమ్మాయి మైండ్ సెట్ చేశాను, మంచి జాబ్ చేస్తుంది, రీల్స్ చేసేది, ఒకప్పుడు రీల్స్ చేసేది. తనకేమని చెప్పినా, అప్పుడు ఏదో రీల్స్ చేసినావు కదా, ఇప్పుడు ఆధ్యాత్మిక రీల్ చేయను, నువ్వు కృష్ణతత్వాన్ని గురించి చెప్పు, అంటే నీ లైఫ్ని ఇట్లా మార్చుకో, సేవ చెయ్యి, ధ్యాన ప్రచారం చెయ్యి. అక్కడ హాస్టల్గా పోయేటప్పుడు ఎప్పుడైనా పోతావు, ఉన్నన్ని రోజులు అయితే నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయాలి కదా, హ్యాపీగా డ్రెస్సింగ్ మంచి చూసుకో, మంచి ఫుడ్ తిను, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి, ట్రిప్పులు వేసుకో. ఇప్పుడు ఆధ్యాత్మిక టూర్స్ ఉన్నాయి, నేను అదే అన్నాను, మంచి ఒక సర్కిల్ పెట్టుకో, సజ్జన సాంగత్యం పిరమిడ్ సెంటర్కి తీసుకెళ్ళాను, అక్కడ అందరినీ పరిచయం చేశాను. నేనేందంటే నన్ను నమ్ముకొని నాకు ఫోన్ చేసి నా వల్ల హ్యాపీగా ఉన్న వాళ్ళకి నా నుంచి ఏదో, అంతే మేడం, అట్లా మాట్లాడుతూ ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అందరికీ? అందరికీ అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి మేడం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కరోనా తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందరికీ హెల్త్ ఇష్యూ, లేడీస్కి అయితే ఎక్కువ వస్తున్నాయి, థైరాయిడ్ అని, షుగర్ అనేసి, వెయిట్ పెరిగిపోతున్నారు. కరోనా టైంలో కూర్చొని ఎక్సర్సైజ్ ఏం లేదు, అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ ధ్యానం వల్ల ఏంటంటే మనము ఆ ధ్యానం చేయడం వల్ల ఆ ఎనర్జీస్ తోటి మన లోపల ఉన్న హెల్త్ ప్రాబ్లం పోగొట్టుకోవచ్చు. మానసికంగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ పోతుంది. ఇంకోటి ఏంటంటే జ్ఞానం తీసుకుంటాం, అనుభవాలతో జ్ఞానం తీసుకుంటాము. ఈ 3 దాని వల్ల మనం సెట్ అయిపోతాం. ఈ ధ్యానం వల్ల చాలామంది అనుకుంటారు కళ్ళు మూసుకుంటే ఇదంతా జరుగుతుందా అనుకుంటారు, కానీ కూర్చుంటే కానీ తెలియదు కదా. ఆ ఎనర్జీస్ నేను ఒకటే అంట, ముందు నువ్వు కూర్చున్న తర్వాత నీ లోపల జరిగే అవి నువ్వు అబ్జర్వ్ చేయి, నీకు అర్థమైపోతావు నేను అబద్ధం చెప్తున్నానా, నేను నీకు నిజం చెప్తున్నా అని చెప్పేసి ముందేం చెప్పాను, నువ్వు ముందు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించు, నీలో జరిగే వాటిని నువ్వు అబ్జర్వ్ చెయ్యి అని అంటాను. ఫస్ట్ టైంలో మాత్రము అందరు కంప్లైంట్లు చెప్తారు, మా అత్త అట్లా అనింది, మా మావయ్య ఏదో అన్నాడు, నా హస్బెండ్ అన్నాడు అంటే, వాళ్ళు నెక్స్ట్ డే నేను కంప్లైంట్ చేయకుండా సెట్ చేసేస్తాను. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ ధ్యాన పరిచయము, మీ జర్నీ వచ్చిన కొద్ది రోజుల్లోనే మీరు ఎంత చక్కగా రియలైజ్ అయ్యి మరి ఇంకొకరు కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఉన్నాయి మీ అనుభవాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మరి విన్నారు కదండి, స్పిరిచువల్ జర్నీలో ప్రతిభ గారి యొక్క ధ్యాన అనుభవాలు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.